హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాన్గా రివ్యూస్ 9. సో ఇది డే 59. మీకు ముందుగానే చెప్పా కదా క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ జరుగుతుందని. సో ఈ టాస్క్లో ఇద్దరు రెబల్స్ ఉన్నారు, దివ్య గారు అండ్ మన సుమన్ శెట్టి అన్న. సో మీకు ముందుగానే చెప్పినట్టు సుమన్ శెట్టి అన్న దివ్య గారు రఫ్ ఆడిస్తున్నారు. అండ్ నిన్న పాలు దొంగతనం చేశారు, తెలియనట్టు బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నాకు గౌరవం చూస్తే మంటలు వేసిపోయింది. అసలు మామూలు టార్చర్ కాదు గౌరవ్ తోటి. ఎవరిదైనా ఒక్క నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, కానీ ఒక అర్ధ గంట ఉంటుంది. కానీ మార్నింగ్ జస్ట్ గ్యాప్ దొరికిన ఫ్రీ టైం ఉన్నప్పుడు జస్ట్ లైవ్ చూస్తే చూసిన ప్రతిసారి నాకు గౌరవే. అది కూడా నా పోర్షన్ ఆఫ్ మిల్క్. నాకు వాష్రూమ్ ఇష్టం లేదు, నేను కుకింగ్ సెక్షన్లో ఉంటా, ఈ లొలి తప్ప. దానికి మళ్ళీ రీతుని రేషన్ మేనేజర్ని తీసేద్దాం, ఎందుకంటే నేను మిల్క్ దొంగతనం జరిగింది కదా, టీ కాఫీస్ లవ్ అని చెప్పేసి రీతుని తీసేద్దామని ఆ టార్చర్ ఒకటి. అసలు ఈరోజు దివ్యని, సంజన గారిని, నిఖిల్ గారిని ప్రతి ఒక్కరిని ఆట ఆడుకున్నాడు గౌరవ్ అన్న. నువ్వు ఇంత సోది పెడితే తొందరగా ఇంటికి పోతావు, చెప్పు, ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేయి, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు. కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటా అంటే ఫుడ్ దగ్గర నీ పోర్షన్ అడగడం అది న్యాయమే కాదంటలే, పాల దగ్గర పోర్షన్ కానీ ప్రతి దగ్గర పోర్షన్ అనుకుంటే నువ్వు ఒక పోర్షన్ అయిపోయేటట్టు ఉన్నావు. సో ఒక బంకలాగా పట్టుకున్న టాపిక్ అంతా గౌరవ్ది. అసలు ఈరోజు నాకు ఫ్రీ టైంలో చూస్తుంటే పిచ్చి ఎక్కిపోయింది, అసలు లైవ్ చూడబుద్ది కాలే. మొత్తం గౌరవ్ మీదనే కెమెరా ఫోకస్ చేసినావు. అండ్ తనుజ గారు ఈరోజు చాలా బాగా ఆడారు. అండ్ తను ఈరోజు ఇచ్చిన టాస్క్లో అయితే మన హర్రర్ రూమ్కి వెళ్తారో తనుజ గారు యాక్చువల్గా 5కి అది చెప్తారు, బట్ ఆ ప్లాంట్ పేరు క్యాక్టస్ పేరు చెప్పకపోవడానికి 4కి చెప్తారు. అండ్ రఫ్ ఆడిస్తాను వెళ్ళిపోయిన దివ్య గారు ఏం చెప్పకుండా బయటకు వచ్చేసారు, అంటే నార్మల్ 2 చెప్తారు. కానీ కామెడీ హైలైట్ ఏంటంటే ఈ ఎపిసోడ్ మొత్తం రీతు ఆడపుల్లి శివంగి అని లోపలికి వెళ్తుంది. లోపలికి నుంచి వచ్చేంత వరకు ఉన్న కామెడీ అది మామూలు కామెడీ కాదు. సో ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అయింది మాత్రం రీతువే. శివంగి అని వెళ్ళిన రీతు మరీ అంత పిరిపిత్తులో భయపడతావు అనుకోలేదు, మరి ఇంత భయమా నీకు? నేను చాలా డేర్ అనుకున్నాను, అంత డైలాగ్ కొడితే బాగా సూపర్ రా ఈరోజు రీతు ఇచ్చి పడేస్తా అనుకున్నా. కానీ రీతు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి, రీతుకి ఇచ్చిన ఆ భయానికి, రీతు అరిచిన అరుపులకి మామూలు కంటెంట్ రాలేదు. సో ఈరోజు మాత్రం రీతు దగ్గర చాలా ఫన్ జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెబల్ ఎవరో కనిపెట్టింది కూడా రీతువే. సో రీతు రెబల్ సుమన్ అన్నాన్ని కనిపెట్టేస్తుంది. సో అది రేపటి ఎపిసోడ్లో మీకు తెలిసిపోద్ది. అండ్ అందరు వాటర్ బాటిల్ స్మెల్ చూస్తుంటారు కదా. కానీ ఒక విషయంలో అయితే బిగ్ బాస్ అడుగుతారు. సో ఈరోజు నిఖిల్ గారిని ఎలిమినేట్ చేస్తారు రెబల్స్. అండ్ హౌస్ మొత్తం డిమాండ్ పవన్ రెబల్ అనుకునే వరకు డిమాండ్ పవన్ కూడా కంటెండర్ నుంచి ఎలిమినేట్ అవుతారు. సో ఫైనల్గా ఈరోజు తనుజ, దివ్య అండ్ రీతులో నాకు తనుజ బాగా ఆడింది, ఆన్సర్ బాగా చెప్పింది. అండ్ రీతు మాత్రం కామెడీ బాగా పండించేసింది. అండ్ ఫైనల్గా రెబల్ చెప్తుంది. చూడాలి రేపు రెబల్స్ ఎవరు వెళ్ళిపోతారు. ఇప్పుడు తెలిసిన అప్డేట్ ఏంటంటే రీతు కూడా రెబల్ అని. సో రీతుకు రెబల్ ఛాన్స్ ఇస్తారు బిగ్ బాస్. చూడాలి రేపు ఎపిసోడ్లో ఎలా ఉండదో. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తామని సైనింగ్ రివ్యూస్. అండ్ బై, టేక్ కేర్.